నరదృష్టి నివారణకు అమావాస్య బూడిద గుమ్మడికాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే అతి పెద్ద సమస్య నరదృష్టి, నరదోష. చాలామంది ఇంట్లో ఈ నరదృష్టి వలనే చికాకులు అవ్వటం, ఇంట్లో విపరీతమైన నెగటివ్ ఎనర్జీ ఉండటం, మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నా సరే, చేతిలో డబ్బు ఉన్నా సరే, మనసులో మాత్రం ఏదో తెలియని వెలితి, ఒక రకమైన బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంట్లోకి ప్రవేశించిన నెగటివ్ ఎనర్జీ వల్లే జరుగుతాయి. నెగటివ్ ఎనర్జీ అంటే మరేమిటో కాదండి, అది కేవలం నరదృష్టి, నరదోష మాత్రమే. ఎందుకంటే నరుడి దృష్టికి రాళ్లు కూడా పగిలిపోతాయి అంటారు పెద్దలు. మనం బాగుపడుతున్నాము అంటే చూడలేకుండా ఉండేవాళ్ల దృష్టి అయినా కావచ్చు, లేదా అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారో అని సాధారణంగా అనుకునేవాళ్ల దృష్టి అయినా కావచ్చు. అది మంచికైనా చెడుకైనా సరే నరదృష్టి మనమీద పడితే మాత్రం మనకు ఇబ్బందులు తప్పవు. మరి మన ఇంటిమీద, ఇంట్లోని మనుషుల మీద ఈ నరదృష్టి, నరదోష పడకుండా ఉండాలి అంటే దానికి ఒక అద్భుతమైన, చక్కని పరిష్కారం ఉంది. అదే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టడం. ఈ రోజు వీడియోలో మనం బూడిద గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, అసలు ఎందుకు కడతాము, అలాగే ముఖ్యంగా అమావాస్య రోజునే ఎందుకు కట్టాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా నరదృష్టి కోసం ఎప్పుడు కూడా బూడిద గుమ్మడికాయనే తెచ్చుకోవాలి. అయితే ఈ గుమ్మడికాయని కొనేటప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గుమ్మడికాయ మీద ఎంత వీలైతే అంత ఎక్కువగా బూడిద పట్టి ఉన్నదాన్ని చూసి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గుమ్మడికాయ మీద ఎంత దట్టంగా బూడిద ఉంటే అది అంత త్వరగా మన ఇంటికి ఉన్న దిష్టిని తనలోకి లాగేసుకుంటుంది. అలాగే గుమ్మడికాయకు కాడ ఖచ్చితంగా ఉండాలి. కాడలేని గుమ్మడికాయను దిష్టి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బూడిద గుమ్మడికాయని ఎవరైనా సరే ఫ్రీగా ఇస్తే మాత్రం అస్సలు తెచ్చుకోకూడదు. దానికి కనీసం ₹1 అయినా సరే వాళ్ల చేతిలో పెట్టి తీసుకోవాలి. మనకి ఎక్కడైనా చెట్టు కనిపించి మనమే స్వయంగా కోసుకున్నా సరే ఆ చెట్టు దగ్గర ₹1 బిళ్ల పెట్టి అప్పుడు కోసుకొని రావాలి. ఇలా దిష్టి పరిహారం కోసం తెచ్చుకున్న గుమ్మడికాయని ఎప్పుడూ నీళ్లతో కడగకూడదు. దానిమీద ఉన్న బూడిద అలాగే ఉండాలి. మనం ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి మన కాలు తగలకూడదు, అలాగే చీపురు అస్సలు తగలకూడదు. ఒకవేళ పొరపాటున కాలు కాని, చీపురు కాని తగిలితే ఆ గుమ్మడికాయని దిష్టి కోసం వాడకూడదు. ఎందుకంటే కాలు తగిలిన గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోతుంది, దాని పనితీరును కోల్పోతుంది. అలాగే గుమ్మడికాయని తీసేటప్పుడు ఎప్పుడు కూడా కాడ పట్టుకుని పైకి లేపకూడదు. అలా కాడ పట్టుకుని పైకెత్తితే నరదృష్టిని లాక్కునే శక్తిని ఆ గుమ్మడికాయ కోల్పోతుంది. 2 చేతులతో కిందివైపు పట్టుకుని లేపాలి. మనం ఈ గుమ్మడికాయని సాధారణంగా బుధవారం కాని, గురువారం కాని, ఆదివారం కాని, అలాగే అమావాస్య తిథులలో కాని కడుతూ ఉంటాము. కొంతమంది శనివారం కూడా కడతారు. అయితే అమావాస్య రోజుల్లో నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ అనేవి చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రతికూల శక్తులన్నీ ఆ రోజు చాలా చురుకుగా ఉంటాయి. అందుకే అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే మనకు 100% మంచి ఫలితం ఉంటుంది. ఇంటికి గుమ్మడికాయ కట్టడం అనేది అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది. మనం గుమ్మడికాయని కట్టాలి అనుకున్నప్పుడు ఆ హడావిడి లేకుండా ముందు రోజు సాయంత్రమే తెచ్చుకొని ఇంట్లో భద్రంగా పెట్టుకోవచ్చు. బూడిద గుమ్మడికాయని ఉదయం సూర్యోదయ సమయంలో కాని, లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కాని మాత్రమే కట్టాలి. మధ్యాహ్నం సమయంలో బూడిద గుమ్మడికాయను అస్సలు కట్టకూడదు. గుమ్మడికాయ కట్టడానికి ముందుగా చక్కగా తలస్నానం చేసి, ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంతా కూడా పూజా మందిరం ముందు కూర్చుని ప్రశాంతంగా చేసుకోవాలి. ఈ గుమ్మడికాయని ఇంట్లో ఎవరైనా కట్టొచ్చు. మగవారైనా కట్టొచ్చు, లేదా ఆడవారైనా పూజ చేసి కట్టవచ్చు. మొదటగా గుమ్మడికాయని ఒక ప్లేట్లో పెట్టుకుని దానికి నిండుగా పసుపు రాయాలి. ఎక్కడా ఖాళీ లేకుండా కాడతో సహా మొత్తం పసుపును నీటిలో కలిపి రాయాలి. తర్వాత కుంకుమతో అందంగా అలంకరించుకోవాలి. మనకి నచ్చినట్లుగా బొట్లు పెట్టుకుంటూ స్వస్తిక్లాగా కాని, త్రిశూలంలాగా కాని గుమ్మడికాయ మొత్తం నిండుగా కుంకుమతో అలంకరించుకోవాలి. మనం గుమ్మడికాయను కాలభైరవుడి స్వరూపంగా భావిస్తాము. మన ఇంటికి కాలభైరవుడి అండ ఉంటే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి రాదు, నరదృష్టి అసలే పడదు. అందుకేనండి ప్రతి ఇంటికి, అది సొంత ఇల్లు అయినా సరే, అద్దె ఇల్లు అయినా సరే, అలాగే మన షాపులకి, వ్యాపార సంస్థలకి గుమ్మడికాయ తప్పనిసరిగా ఉండాలి. గుమ్మడికాయ ముందు కొంచెం పటిక బెల్లం కాని, కిస్మిస్ కాని, చిన్న బెల్లం ముక్క కాని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. మందిరం ముందు కూర్చుని ఇలా గుమ్మడికాయకి బొట్లు అలంకరించుకున్న తర్వాత అగరవత్తులతో ధూపం చూపించాలి.
ఆ తర్వాత గుమ్మడికాయకి సాంబ్రాణి ధూపం వేయాలి. ఒకవేళ సాంబ్రాణి అందుబాటులో లేకపోతే ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో అయినా ధూపం వేయవచ్చు. సాంబ్రాణి, గుగ్గలం కలిపి దంచుకొని పెట్టుకుని ధూపం వేస్తే మరీ మంచిది. మనం నరదృష్టి కోసం ఎటువంటి పరిహారం చేసినా సరే దానికి తప్పకుండా ధూపం చూపిస్తే దాని మహిమ పెరుగుతుంది. నరదృష్టిని ఆకర్షించే శక్తి ఆ గుమ్మడికాయకు వస్తుంది. గుమ్మడికాయకు ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించాలి. ఇంట్లో ప్రతి గదిలో, ప్రతి మూలకు చూపించాలి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉన్నా సరే. ప్రతి గురువారము, ఆదివారం సాయంకాలం సమయంలో ఇంట్లో ఇలా తప్పకుండా ధూపం వేయండి. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఇలా చేయండి. ఇక గుమ్మడికాయను ఇంటి బయట ఉట్టిలో కట్టేటప్పుడు కూడా కాలభైరవుని తలుచుకుంటూ, మా ఇంటిమీద ఎవరి దృష్టి పడకూడదు, మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సింహద్వారం పైభాగంలో కట్టాలి. అయిపోయి దానిలో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు ఆ నీటిని ఎవరూ తొక్కకూడదు. అలా నీరు కారుతున్నప్పుడు అది మధ్యాహ్నం సమయమైతే అప్పుడే దాన్ని తీయకూడదు. నీరు కింద కారకుండా, ఎవరిమీద పడకుండా దానికి ఏదైనా ఒక కవర్ కట్టేసి ఉంచాలి. ఆ తర్వాత సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక మాత్రమే ఆ పాడైన గుమ్మడికాయను తీసి పారేయాలి. ఒకవేళ గుమ్మడికాయ పాడవకపోయినా సరే ప్రతి అమావాస్యకి పాతది తీసేసి కొత్తది మార్చుకుంటే చాలా చాలా మంచిది. అలాగే ఇంట్లో ఎవరైనా పీరియడ్లో ఉన్నప్పుడు కాని, పురుడు లేదా మైలాంటూ వచ్చిన ఆ సమయాల్లో కాని గుమ్మడికాయను తాకకూడదు, మార్చకూడదు. ఎందుకంటే గుమ్మడికాయ కాలభైరవుడితో సమానం. అంటుముట్టు తగిలితే అది వెంటనే కుళ్ళిపోతుంది, తన మహిమను కోల్పోతుంది. ఇక చివరగా ఒక చిన్న మాట. మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్గా ఉంటే కూడా నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లిన తర్వాత ఇంటికి తిరిగి రాగానే యథావిధిగా వచ్చి నేరుగా మంచాలమీద కూర్చోవడం, సోఫాలమీద కూర్చోవడం చేయకూడదు. ఇటువంటి వాటి వల్ల కూడా బయటి నరదృష్టి ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే బయటకు వెళ్లిన వాళ్లు ఇంట్లోకి రాగానే చక్కగా కాళ్లు, చేతులు కడుక్కొని కూర్చోవాలి. వీలైతే బట్టలు మార్చుకొని స్నానం చేసిన తర్వాత మాత్రమే బెడ్ మీద కూర్చోవాలి. ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా చికాకు చేస్తూ, చెప్పిన మాట వినక, మొండి చేస్తూ ఏడుస్తుంటే తరచుగా దిష్టి తీస్తూ ఉండాలి. తెలుసుకున్నారు కదండి, గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి, ఎందుకు కట్టాలి, అమావాస్య రోజు ఎందుకు మార్చుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నరదృష్టి, నరదోషకు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.